హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. సో టుడే మనకి వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది టాపిక్ మీద అయితే మీకు పాయింట్ టు పాయింట్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ఈజీగా 4 స్టెప్స్ ద్వారా అయితే మనం వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. మీన్స్ కంప్లీట్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం 3 పార్ట్స్ అయితే మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది వాషింగ్ మిషన్ లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ వాషింగ్ మిషన్ సామ్సంగ్ అనమాట, 7 kgs ఫ్రంట్ లోడ్. అదైతే నేను 2 years బ్యాక్ అయితే పర్చేస్ చేశాను. బట్ యాజ్ ఆఫ్ అయితే రిపేర్ అయితే ఏ రిపేర్ లేదు. ఇట్స్ వర్కింగ్ వెరీ గుడ్, బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట, అందుకని ఏ రిపేర్ అయితే లేదు. సో ఫస్ట్ మనం అయితే ఇప్పుడు లిక్విడ్స్ వేసే పార్ట్ అయితే క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి లిక్విడ్ వేసే ఏరియా అనమాట. ఇది మనం కంప్లీట్ గా అయితే రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. సో ఇదైతే నేను రిమూవ్ చేసుకోను. సో ఇలా ఉంటుంది, చూసారు ఎంత డర్టీగా ఉందో. సో లోపల కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదంతా నాచు పట్టేసింది. ఇది మనం క్లీన్ చేసుకోకపోతే ఏంటంటే బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అయిపోయి మన బట్టలు పాడైపోతుంది, లేదంటే ఇన్ఫెక్ట్ అవ్వడం. సో ఇదైతే మనకి పార్ట్స్ టు పార్ట్స్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు ఎంత డర్టీగా ఉందో. సో ఇది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఏంటంటే ఇదంతా వెళ్ళి ఫిల్టర్ లో ఫామ్ అయిపోయి మనం రిపేర్ చేసేటప్పుడు మనకు 5,000 10,000 అయితే అవుతుంది. సో నేను పార్ట్ టు పార్ట్ అయితే క్లీన్ చేస్తాను. సో మీకు క్లీన్ చేసిన తర్వాత చూసిన కావాల్సింది ఇంతకుముందు చాలా అంతా నాస్ పట్టేసింది. ఈ నాస్ క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే అక్కడ ఫిల్టర్స్ లోకి వెళ్ళిపోయి బ్లాక్ అయిపోయి తర్వాత రిపేర్ టెక్నీషియన్ వచ్చేసి రిపేర్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఎలా ప్లేస్ చేసుకోవాలి, జస్ట్ సింపుల్ గా ఎలా ఓకే. చూసారు కదా లోపల డర్టీగా ఉందా. ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలి అప్పుడు, లేదంటే రిపేర్స్ వస్తాయి. ఎవ్రీ మంత్కి ఒకసారి అలా చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు నీట్గా రిపేర్ చేసుకున్న బాధ అయితే తగ్గుతుంది. మిషన్ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట వాషింగ్ మిషన్. నేను తీసుకున్నట్టు 3 years అబౌవ్ అవుతుంది, కానీ ఎటువంటి రిపేర్ అది, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేస్తాను. సో నేను ఇదంతా అయితే క్లీన్ చేస్తాను, క్లీన్ చేసుకుంటాను. చూసారు కదా ఇదంతా నీట్గా ఎలా వచ్చేస్తుంది. డస్ట్ లిక్విడ్ వేసినట్టు అలా ఉండిపోయి దాంతో పాటు డస్ట్ ఎలా పట్టేసి దీనికన్నా అంటుకుంటూ ఉంటుంది అనమాట. ఇది క్లీన్ చేసుకుంటే ఇది మనకి ఫిల్టర్స్ ఎందుకంటే నీట్గా మెయింటైన్ అవుతుంది. సో చూసే డస్ట్ వచ్చిందో ఇదంతా డస్ట్ అనమాట, క్లీన్ చేసుకోవాలి. అయితే క్లీన్ చేశాను. చాలా ఎక్కువ క్లీన్ అయిపోయింది. సో ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసామో ఏదైతే కంఫర్ట్ వేస్తాం, సర్ఫ్ లిక్విడ్ వేస్తాం కదా, దీన్ని మనం వాషింగ్ మిషన్ లో మనకు 2 పైప్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటైతే వేస్టేజ్ వెళ్ళేది, ఇంకొకటి అయితే వాటర్ కనెక్ట్ అయ్యేది. సో ఈ వాటర్ కనెక్ట్ పైప్ మనకు మంచి వాటర్ వస్తే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ బోర్ వాటర్ కానీ లేదంటే గ్రౌండ్ వాటర్ ఏమైనా ఫస్ట్ అలా ఉంది అనుకోండి ఇక్కడ ఫిల్టర్. సో ఇదైతే వాటర్ కనెక్ట్ అయింది అనమాట. సో వాటర్ కనెక్ట్ అయితే ఇక్కడ మనకు రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు క్లీన్ చేసి చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ ఇది రిమూవ్ చేసే ముందు ఏంటంటే మనం ఏదైతే వాటర్ కనెక్ట్ అయిందో ఆ ట్యాప్ అయితే ఆఫ్ చేసుకోవాలి, లేదంటే వాటర్ వచ్చేస్తుంది దీని నుంచి. ఇప్పుడు నాకైతే ట్యాప్ కనెక్షన్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది రిమూవ్ చేసేస్తాను. అయితే రిమూవ్ చేసుకుంటుంది వాటర్ కనెక్ట్ అయ్యి పైప్. సో దీని లోపల నాకు ఒకటి ఫిల్టర్ టైప్ ఉంటుంది అనమాట. వాటర్ లో హార్డ్నెస్ ఎక్కువ ఉంటే అది లేయర్ లాగా ఫామ్ అయ్యి వాటర్ సరిగా ఫ్లో రాదనుకోండి. సో ఇది చూసారు ఎలా ఉంది.
దీన్ని మన రన్నింగ్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకుంటే వాటర్ ఫ్లో అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇట్లా చేయించాలి. సో నేను అదే ప్లేస్లో మళ్ళీ పెడతాను. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని వాటర్ ఏదైతే కనెక్షన్ ఉందో అది చేసేసి దీన్ని టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. లీక్ అవ్వాలి. ఓకే, ఫిక్స్ చేసుకుని కూడా చేస్తాను మర్చిపోతాను. సో ఓకే, ఇప్పుడైతే మనకి 2 స్టేజెస్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టేజ్లోకి వెళ్తాం. 2 స్టేజ్ క్లీన్ చేసిన థర్డ్ స్టేజ్ కొంచెం పెడతాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లిక్విడ్ వేసేది క్లీన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వాటర్ ఫ్లో అనేది సరిగా ఉండాలని కష్టపడేసి క్లీన్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి మనం ఏదైతే వాటర్ వాషింగ్ అయిపోయిందో డ్రైన్ అయ్యే దగ్గర ఫిల్టర్ ఉంటుంది. సో ఆ ఫిల్టర్లో ఏమన్నా మన బట్టలు ఏమైనా మట్టి ఎక్కువ ఉంటుంది, లేదంటే కొన్ని దారాలు ఉంటాయి కదా, డ్రెస్లు ఇక్కడ పట్టేసి ఉండిపోతుంది అన్నమాట. దీంట్లో ఏమైనా చూసుకోవాలి. సో థర్డ్ అయితే దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. జస్ట్ తిప్పుకొని దీంట్లో కొన్ని వాటర్ ఉంటాయి వచ్చేసి సో దీంట్లో ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. రెస్టారెంట్ ఇప్పుడైతే ఏమన్నా రీసెంట్గా క్లీన్ చేశానంటే సో దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే 3 sides క్లీన్ చేసుకుంటే వాషింగ్ మిషన్ అనేది పర్ఫార్మెన్స్ లాంగ్ టైం అయితే వస్తుంది. సో ఇదైతే క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసుకుంటే నేను ఇప్పుడైతే పెట్టేస్తాను. జస్ట్ రన్నింగ్ వాటర్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, జస్ట్ ఇలా క్లీన్ చేసి దీన్ని టైట్ చేసుకోవాలి. జస్ట్ 3 స్టెప్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే వాషింగ్ మిషన్లో ఇకో డ్రమ్ వాష్ అయితే పెట్టుకోవాలి. ఇకో డ్రమ్ వాష్ పెట్టుకుంటే ఏమవుతుందంటే లోపల క్లీనింగ్ అంతా అవుతుంది అనమాట వాటర్తో. బట్టలు వేసిన తర్వాత ప్రతి 1 month ఒకసారి ఇకో డ్రమ్ వాష్ అయితే పెట్టుకోవాలి. సో లోపల డస్ట్ ఏమన్నా లేదంటే ఏమైనా మురుకున్నా అంతా పోతుంది. సో ఇకో డ్రమ్ వాష్ ఎలా పెట్టుకోవాలి చేసిన తర్వాత దీంట్లో ఆప్షన్ ఉంటుంది. కిక్ వాష్, కాటన్, సింథటిక్ స్కిన్. లాస్ట్లో అనుకుంటుంటే ఇకో డ్రమ్ వాష్ కనిపిస్తుందా? ఈ లైట్ చేంజ్ వచ్చిన తర్వాత జస్ట్ ఇక టెంపరేచర్ 600, ఇది వచ్చేసి 800 పెట్టుకోవాలి. స్పిన్ వచ్చేసి 800, టెంపరేచర్ వచ్చేసి 660. ఇప్పుడైతే ఆన్ అయిపోయింది. సో లోపల 1.59 minutes అయితే క్లీన్ అవుతుంది లోపల ఫుల్గా ఫ్లష్. సో దట్ మనకి మిషన్ అనేది వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ కాలం మందికి వస్తుంది, ఎటువంటి రిపేర్లు కూడా రావు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.